చల్సన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనీష్ సిసోడియా గారికి మొత్తానికి బెయిల్ వచ్చింది. 17 నెలల జైలు ఆ, శిక్ష అనలేము, జైల్లో ఉంచిన తర్వాత. కానీ కోర్టు ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేసిందండి. విచారణ అవును. లేకుండా జైల్లో ఎలా ఉంచుతారు ఇన్ని రోజులు? ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక ఆ, హక్కుని. స్వేచ్ఛని హక్కుని స్వేచ్ఛని హరించడం కాదా అని 17 నెలల తర్వాత కోర్టు కనిపించింది విడ్డూరం. అంటే ఈ 17 నెలల కాలంలో అనిపించలేదు. అంటే జైలు శిక్ష, అంటే జైల్లో కస్టడీలోకి తీసుకోవాలనేటప్పుడు కోర్టులు మీరు విచారణ ఇన్ని నెలల్లోగా పూర్తి చేయకపోతే మేము బెయిల్ ఇస్తామని చెప్పలేకపోతున్నాయా? ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారం ఎలా ఆ చూస్తారు? కామెంట్ కూడా చేసింది సుప్రీంకోర్టు. ఉమ్, నెంబర్ అప్పుడు ఏమైందంటే అండి, ఆయన ఒక కేసు మీద పెట్టారు. కేసు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఇంకో కేసు పెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి ఈడీ కేసు తీసుకొచ్చారు, సిబిఐ. మళ్ళీ అంటే ఒకదాని తర్వాత ఒకటి కోర్టునే కన్ఫ్యూజ్ చేసే ప్రక్రియలు జరుగుతున్నాయండి. ఇవాళ సీరియస్ కామెంట్స్ ఇచ్చారు. మేము రైట్ టైంలో డిలే అయ్యామని అనిపిస్తుంది కూడా, దానికి వాళ్ళే వివరణ కోర్టు. ఇది డ్యూ రెస్పెక్ట్. ఇవాళ కూడా ఇలా కలియుగం అనుకోండి, లేదంటే ఇంకొక యుగం అనుకోండి, ధర్మం నాలుగో పాద మీద కుంటుతా నడుస్తుందంటే దానికి ఒక ముఖ్యమైన కారణం వాళ్ళ న్యాయస్థానాలు. యాక్సెప్ట్ దెమ్. దాంట్లో లోపాలు ఉన్నా సరే, ఇలా ధనంజయ్ గారి లాంటి, నిజంగా చెప్తున్నాను, నేను వెళ్ళిపోతే దేశం ఏమైపోతుంది అనిపిస్తుంది, కానీ ధనంజయ్ గారికి చేతులు ఎత్తాడని చెప్పి పెట్టుకున్నాం. ఇవాళ ఆయన ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత కొంతమంది సంఘాలు, దళిత సంఘాలు కొంచెం ఏదో ఆయన కూడా అయ్యారు అని కుల పరంగా మాట్లాడారు. ఇవాళ నేను చెప్తున్నానండి, సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఇవాళ ఆయన పొట్టు పురుగుల గురించి కూడా చూశారు, వాళ్ళ అమ్మాయి గురించి ఇచ్చింది అంతా మీరు చూసుంటారు. నేను వాటిని విన్స్ చేయకుండా అది మానేశాను, తోలు తరహా దుస్తులు కూడా మానేశాను అని చెప్పి మాట్లాడితే డిఫరెంట్ ఇష్యూ, అది వ్యక్తిగతం అనుకోండి. కానీ వాళ్ళు ఇచ్చిన అద్భుతమైన జడ్జిమెంట్స్ అండి, ఒకటి కాదు, వన్ ఆఫ్టర్ వన్, వన్ ఆఫ్టర్ వన్. చరిత్రలో చిరస్థాయిగా వైవి చంద్రచూడ్ గారు నా లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ జస్టిస్ అనుకున్న వాళ్ళ నాన్నగారు. ఇవాళ ఒక అద్భుతమైన జడ్జిమెంట్స్ ఇచ్చిన వాళ్ళ జడ్జిగా ఆయన నేతృత్వంలో న్యాయస్థానం నిలిచిపోతుంది. కానీ ఒకటండి, నాకు మిమ్మల్ని అడుగుతాను ఒకసారి, ఇంతకీ ఆయన మీద ఉన్న ఆరోపణ ఏంటండి? ఆ ఆరోపణకు సాక్ష్యాధారాలు ఏంటండి? మనీ ట్రయల్ అయితే కనపడలేదు. ఎవరో లొంగిపోయిన వ్యక్తి ఏదో మాట్లాడాడు, ఒక ఆయన అప్రూవ్ అయ్యాడు అని చెప్తే, ఇవాళ కేజ్రీవాల్ గారు కూడా కోర్టులో అదే మాట్లాడారు. వీళ్ళు అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, మీదేంటి బెయిల్, మీ మీద ఆరోపణలు ఏంటి, ఆరోపణలు అంటే పలానా వ్యక్తి చెప్పాడు, మీరు చెప్తే డబ్బులు ఎవరికి ఇచ్చామని, 50 లక్షలు 50 లక్షలు. అంటే వాళ్ళకి ఇచ్చామని చెప్తే ఆధారం లేకుండా మీరు ఒప్పుకుంటారా? అలాంటప్పుడు నేనే చెప్తున్నాను, నేను ఈ మోడీ గారికి, అమిత్ షా గారికి నేను డబ్బులు ఇచ్చానని చెప్తాను 100 కోట్లు, మీరు మరి వాళ్ళిద్దరిని లోపల పెడతారని అడిగారు. ఆన్సర్ లేదు. మనీష్ సిసోడియా గారు ప్రపంచ అన్నిలోని అనేక దేశాలు ఇండియాని సందర్శించి, ఆయన నేతృత్వంలో ఢిల్లీలో పాఠశాలలో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో కేస్ స్టడీగా చేసుకుని అనేక ఎమ్మెల్యేలు, ఎంసీడీలోని అనేక మంది కార్పొరేటర్లు కూడా ఇంటి ముందు బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఈ గవర్నమెంట్ ఢిల్లీ స్కూల్స్ లో సీట్లు అడగొద్దు, మీకు కావాలంటే ప్రైవేట్ స్కూల్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఇప్పిస్తామనేది ఒకనొక పరిస్థితి వెళ్ళిందంటే, అసలు ఆ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో సీట్లు దొరకని పరిస్థితి వచ్చిందంటే, ఇవాళ ఆ పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తిని నేను, ఆయన తప్పు చేశాడు చేయడం మనం ఎవరు నిర్ణయించడానికి? మీ జర్నలిస్ట్ లాంటి వాళ్ళే నిర్ణయించేస్తారు ఎవరు తప్పు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారు, టబల పడుకుని ఎలా జరిగింది. ఆ తర్వాత శిక్షలు కూడా వేసేసి, శిక్ష కూడా ఏ శిక్ష వేయాలో మీరే నిర్ణయించేసి, ఆ ఆ శిక్షను ఎలా తాడులాగాలో కూడా మీరు నిర్ణయం చేస్తారు. మీరంటే కొంతమంది ఢిల్లీలో ఉన్నారు ప్రముఖ జర్నలిస్టులు అండి, మీ మిత్రులు, మీ వారు, మీ బ్యాచే కదా, జర్నలిస్ట్ బ్యాచే కదా. అందువల్ల మనం అలాగా చేయడానికి లేదని, ఆయన తప్పు చేశారు లేదని మనం నిర్ణయించలేము. తప్పు జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. నేను జరగలేదని చెప్పడానికి నేనేమనండి, కానీ ఈ వేధింపులు అనేది మాత్రం దుర్మార్గంగా జరిగింది. ఇవాళ ఆ కేసులో కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు, ఏంటండి ఇది? కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి కూడా లోపలికి వెళ్తే ఒక 40,000 కోట్ల ఆరోపణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళీ ఆరోపణలు అని చెప్పినాను, నేరస్తుడు నేను చెప్పట్లేదు. ఆయన ఎన్ని సంవత్సరాలు అయిందని బెయిల్ రిలీజ్ అయ్యి బయట ఎన్ని సంవత్సరాలు అయిందండి? చెప్పండి కార్తీక్ గారు. 12 సంవత్సరాలు అయిందా? 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్నారా వీళ్ళు? 50 లక్షలు దొరికి, నేను దొరకటం లేకపోవడం కాదండి, కొత్త పదవులు ఉన్నప్పుడు కానీ అందరినీ ఒకే విధంగా ఎలా చేస్తారు? ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళందరినీ, ఇవాళ ఏదో మన ఈయన ఉన్నారు, ఎవరు, చవాన్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా చైంట్ లీడర్స్, వీళ్ళందరికీ వాషింగ్ పౌడర్ నిర్మా,
లో పడేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఈయన కూడా బీజేపీలో చేరితే ఫ్రీ అయిపోయి ఉండేవారు. సిసోడియా గారు నీ బీజేపీలో చేరుంటే మన కేజ్రీవాల్ గారు ముంచేసి నిలువునా ఆ ఏకనాథ్ షిండే గారు, ద్వినాథ్ షిండే గారు, ఆ ప్రఫుల్ పటేల్ గారు ముంచేసినట్లు ఆఫర్లో కూడా ముంచేసి వెళ్ళిపోయి ఉంటే ఆఫర్లో వాళ్ళు అసలు ఎంత బ్రహ్మాండంగా ఉండేవారు. ఇవాళ నిమిషంలో బెయిల్ వచ్చేసేది. ఇవాళ మాగుంటి శ్రీనివాసరెడ్డి గారి తనయుడు రాఘవరెడ్డి గారు ఏదో ఇచ్చారు, ఇంకొకరు ఏదో ఇచ్చారని చెప్పి అప్రూవర్స్ అయిపోయారని చెప్పి మనీష్ సిసోడియా గారిని ఢిల్లీలో ముఖ్యమంత్రిని, అలాగే 5.67 ఎకరాలు హేమంత్ బిశ్వాస్ గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తప్పు చేయకూడదు. నేనే ఆయన తప్పు చేస్తే నేను మద్దతు ఇవ్వట్లేదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ వేధింపులు కక్షాదింపులు దేనికి నిదర్శనం అండి? ఎమర్జెన్సీలో డైరెక్ట్ గా అరెస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితి లేదండి అక్కడ. తమ శత్రువుల మీద పంచమాంగ దళాలని పంపించడానికి చూడటం మంచిది కాదు. ఇది వాజ్పేయి గారు ఎవరు కానీ, ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానీ, మదన్మోహన్ మాల్వీయ గారు కానీ, లేదా అద్వానీ గారు కానీ ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆనాటి భారతీయ జనతా పార్టీలో చేసేవాళ్ళు కాదు. ఒక సిద్ధాంతపరంగా నేను కొన్ని ఐడియాలజికల్ కొన్ని డిఫరెన్స్ ఉండొచ్చు కదా, సిద్ధాంతపరంగా నిబద్ధతగా ఆ పాలన సాగించారు చాలా మంది. అందువలన సిసోడియా గారికి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు కామెంట్స్ చాలా కీలకంగా ఉన్నాయండి. ఆరోపణలు కానీ ఎక్కడ నిరూపించారు, ఛార్జ్ షీట్ ఎందుకు, ఇదన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ లేవు. ఇంకోటి కూడా చెప్తాను, కేజ్రీవాల్ గారు రిలీజ్ చేసిన తర్వాత గవర్నీలు పెద్దలు, మన గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంమంత్రి గారు ఏం మాట్లాడదు తెలుసా, ఏ తోడే దీనికెళ్ళే మళ్ళీ ఆజా లోపలికి వచ్చేస్తారు. ఈయన ఎలా చెప్తారు? ఎన్ని రోజులు బయట ఉండాలో కూడా ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి గారి గురించి హోంమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారా, కోర్టులు నిర్ణయం తీసుకుంటాయండి? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు జైల్లో ఉండాలి, ఎవరిని ఎప్పుడు కలిశారు, ఎందుకు బయటకు వచ్చారు, ఏందండి ఇది? ఆయన పొత్తు ఒప్పుకోనంటే తీసుకెళ్లి లోపల వేసేస్తారా అనే ఆరోపణలు లేవండి? ఎలాగో వాడుకోవడానికి ఇద్దరు గొడవలు పెట్టేసి వీళ్ళని కొట్టుకుని కత్తుల్లో కొట్టుకుపోయిన పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ వెళ్ళి ఢిల్లీలో చేరి పాహిమాం ఆదానీ గారు, ఆ పాహిమాం మమ్మల్ని రక్షించండి మీ వాళ్ళతో చెప్పే పరిస్థితికి వెళ్తున్నారా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఇది. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇవాళ సిసోడియా గారు అవుతారు, రేపు ఇంకొకరు అవుతారు. నేను ముందో చెప్పాను, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించారని ఆనందపడ్డది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పరిస్థితి కూడా ఏదవుతుంది, మిమ్మల్ని పెట్టించారు ఇంతకుముందు కేంద్రంలో. నేను చెప్పలేదు, వాళ్ళ బీజేపీ అంటకాగుతున్న గులాం నబీ ఆజాద్ గారు మంత్రిగా ఉండి స్వయంగా చెప్పారు, ఈ కాంగ్రెస్ లో కొనసాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేవాడా, జైలుకి వెళ్ళేవాడా అంటే ఏంటి? స్పష్టంగా కేంద్రంలో రాణి సాహెబాలు పాదుషాలే కదండి జైలు వాళ్ళు ఆడిస్తున్నారు దేశాన్ని, వ్యవస్థను నిలబడదు. అద్భుతమైన మెడికల్ లాంటి వ్యక్తులు ఉన్నారండి మన వ్యవస్థలో, ఈవే కానీ ఈడు కానీ నిజంగా ఎవరికి తక్కువ కాదు, చాకులు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పనిచేస్తారు, అద్భుతంగా పనిచేస్తారు. హ్యాట్సాప్ టు దెమ్. వాళ్ళు పనిచేద్దాం, రాజకీయ కక్షాదింపులకు మాత్రం వదలొద్దని నాకు. రైట్, ధన్యవాదాలు సార్. చూద్దాం ఏమవుతుందో రానున్న రోజుల్లో.